నిన్న ఢిల్లీ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేస్తామన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ టైటన్స్ అద్భుతంగా ఆడారు. 16 T20s తర్వాత 50 స్కోర్స్ చేశాడు. బట్లర్ పవర్ ఏంటో చూపించాడు. తను T20లో 600 సిక్సెస్ కొట్టాడు. అలాగే సుమన్ గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. 45 balls లో 70 runs కొట్టాడు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవుతున్న టైంలో వచ్చాడు వాషింగ్టన్ సుందర్. తన మొట్టమొదటి IPL 50 కొట్టాడు. గిల్ తో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశాడు. గుజరాత్ టైటన్స్ 210 runs చేయడానికి ముఖ్య పాత్ర వహించాడు. 211 చేస్ చేయడానికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే అద్భుతంగా అందుకున్నారు. పతుమ్ నిషంక 24 balls లో 41 స్కోర్ చేశాడు. ద లోన్ వారియర్ ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ KL రాహుల్ 52 balls 92 runs చివరి దాకా ఆట తీసుకెళ్తూ ఉన్నాడు. చివరికి అవుట్ అయిపోయి 12 balls 36 runs. అసాధ్యం అనుకున్న స్కోర్ ని సాధ్యం చేసేలా మిల్లర్ ఆడాడు. ఇంజూరీ హర్ట్ తో బయటికి వెళ్లి ఒంటి చేతితో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో 36 runs కొట్టడం కష్టమే స్లోర్ వన్స్ గ్రిప్ అవుతున్న పిచ్ లో. కానీ మిల్లర్ సిరాజ్ చేసిన ఓవర్ లో 23 runs కొట్టాడు. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ మ్యాచ్ గెలిపించేశాడు. జస్ట్ 2 balls 2 runs కొట్టాలి. 2 balls స్టార్ట్ అవడంతో DC థ్రిల్లింగ్ మ్యాచ్ గెలిచేసింది. మిల్లర్ ఎఫర్ట్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్. అంతే, తను ఎప్పుడు క్లోజ్ గేమ్స్ తీసుకొస్తూనే ఉంటాడు. తన బ్యాడ్ లక్ ఏమో మరి చివరికి ఓడిపోతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. 3 wickets తీశాడు. తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సూపర్ మ్యాన్ ఫిలిప్స్ KL రాహుల్ కొట్టిన ఒక షాట్ కి కవర్స్ మీద నుంచి బాల్ వెళ్తుంటే పరిగెత్తి గాల్లో ఎగిరి మరీ పడదాం అనుకున్నాడు. ఒకసారి మీరు ఈ పిక్చర్ చూడండి, ఎంత గాల్లో ఉన్నాడు. నేనైతే ఇప్పుడు దాకా అటువంటి ఎఫర్ట్ పెట్టేది ఎప్పుడూ చూడలేదు ఒక క్రికెటర్ ని. హ్యాట్స్ ఆఫ్ టు గ్లెన్ ఫిలిప్. ఈ మ్యాచ్ లో మోస్ట్ డాట్ బాల్ విన్నర్ గా బ్లుంగి ఎంగిడి అవార్డు అందుకున్నాడు. అలాగే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ గా డేవిడ్ మిల్లర్ అందుకున్నాడు. రూపే ఆన్ ద గోఫర్స్ మ్యాచ్ గా KL రాహుల్ అవార్డు అందుకున్నాడు.